జగన్ పాలనలో చప్పగా సాగేది ప్రచారం. ఎందుకంటే చెయ్యడం అతను వందల కొద్దీ కాదు వేల కొద్దీ సచివాలయాలు నిర్మించుకొచ్చాడు, వేల కొద్దీ హాస్పిటల్ కట్టుకొచ్చాడు, అలాగే మెడికల్ కళాశాలలు పట్టుకొచ్చాడు. ఇట్లాంటి ఎన్ని తీసుకొచ్చిన అట్లాగే ఇండస్ట్రీస్ బోలెడన్ని వచ్చినాయి. కానీ చెప్పుకోవడం జాతకలేదు. ఎంతసేపటికి ఆ బటన్ గురించి సంక్షేమం గురించినే మాట్లాడటం, అలాగే విపక్షాలు విమర్శించినప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో స్పైసీనెస్ కరువైంది. అట్లాగే ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం జరిగింది. ఇప్పుడేమో ఓవర్ స్పైసీనెస్, ప్రతిదానికి అవసరం ఉన్నా లేకపోయినా రాజకీయం మాట్లాడుకొస్తున్నారు కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రతి దాంట్లో కూడా. దీంతో అసలు రాష్ట్రానికి ప్రయోజనకరమైన అంశాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. మనం మాత్రం మంచిని మంచిగానే మాట్లాడుకుంటాం, చెడుని చెడుగానే మాట్లాడుకుంటాం. తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలకమైన పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అది పెద్దగా ఈవెన్ తెలుగుదేశం అనుకూల మీడియా కూడా హైలైట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి, అలాగే సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్తు, రోడ్డు, పారిశ్రామిక, నీళ్లు మొదలైన కొన్ని ఇన్పుట్ నిబంధనల సౌకర్యాలను కల్పించడానికి పీపీపీ పార్క్ పాలసీ కింద ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ ప్రతిపాదనకు సంబంధించినటువంటి ఇటీవల జరిగిన ఎస్ఐపివి సమావేశాల సిఫార్సులకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరొక వైపును చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి సంబంధించినటువంటి పీపీపీ పార్క్ పాలసీ కింద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎస్ఐపిబి సమావేశంలోనే మెసర్స్ వరాహ ఆక్వాఫార్మ్స్, మెసర్స్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎలీప్ ఇండియా, అట్లాగే మెసర్స్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతిపాదనలకు చేసినటువంటి సిఫార్సులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 93 ఎకరాల్లో ఏర్పాటు చేసే మెసర్స్ వర్హా ఆక్వా ఫార్మ్స్ ద్వారా 32 కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు, చిత్తూరు జిల్లా కుప్పంలో 13.7 ఎకరాల్లో 45 కోట్లతో పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఎలీప్ ఇండియా సంస్థ ద్వారా విశాఖ జిల్లా పెందుర్తిలో 63.37 ఎకరాల్లో 237 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి ఎంఎస్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా ఓకే చేసింది మొన్న రాష్ట్ర క్యాబినెట్లో. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసర్స్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించిన ఎస్ఐపిబి సమావేశంలో చేసిన సిఫార్సులని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చెప్పింది. 1,110 కోట్లతో ఏర్పాటు చేసి ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, చిత్తూరు జిల్లాలో ఇది ఏర్పాటు చేసి నిర్మాణ పనులు డిసెంబర్ 27 నాటికి పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ఓకే చేశారు. అట్లాగే 24-29లోని ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదానీ వెల్మార్ లిమిటెడ్, అలాగే టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రో ఫుడ్స్లకి ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపిబి చేసిన సిఫార్సులు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. అట్లాగే ఏదైతే ఇన్పుట్ నిబంధనలకి సౌకర్యాలు కల్పించడానికి మెసర్స్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదన మీదన ఎస్ఐపిబి సమావేశ సిఫార్సుల్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన తదుపరి 4 ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరాకి 5 లక్షలు కేటాయించడానికి సవరణతో ఆమోదించబడింది. ఎర్త్ స్టోరబుల్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీ 2 సదుపాయాల్ని ఈ స్పేస్ సిటీలో కల్పించడానికి ఓకే చేసింది. మరొక వైపుని చూసుకుంటే మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ల పెట్టుబడి ప్రతిపాదనలకి కూడా ఓకే చేసింది. 427 కోట్లతో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తారు. అట్లాగే 180 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 786 కోట్ల పెట్టుబడితో ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట. 73.63 ఎకరాలను ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి కేటాయించాలన్నటువంటిది దాంట్లో తీసుకున్నటువంటి మరొక కీలకమైనటువంటి నిర్ణయం.